మన దేశంలో స్వతంత్రం రాని ఒకే ఒక్క వ్యక్తి రైతు. తను పండించిన పంటకు తను ధర ఎంతో చెప్పలేకపోతున్నాడు. అలాంటి రైతుని మనందరం సపోర్ట్ చేద్దాం. వన్ నేషన్ వన్ మార్కెట్ అనే కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది ప్రభుత్వం. రైతు పండించిన పంటని ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కానీ ఈ బిల్లుపై రైతు సంఘాలు మరియు ప్రభుత్వం అలాగే వ్యవసాయ రంగ నిపుణులు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చూసేసరికి మీకు ఈ బిల్లుపై పూర్తి అవగాహన వస్తుందని నేను ఆశిస్తున్నాను. రైతు సంక్షేమ సంఘాలు ఎందుకు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి? రైతులు ప్రైవేటు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని పంటని ప్రైవేటు కంపెనీలకు అమ్ముకోవచ్చు. కానీ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు రైతులను మోసం చేస్తారని రైతులు ధర్నాకి దిగారు. రైతుల్లో చాలామంది చదువుకొని వారు ఉంటారు. వీళ్ళు కాంట్రాక్ట్పై సైన్ చేసినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ పెడతారు. రైతులు చదువు మీద అవగాహన తక్కువ కాబట్టి రైతులను కార్పొరేట్ కంపెనీలు మోసం చేస్తారు. ఈ కార్పొరేట్ కంపెనీలు రైతుల దగ్గర తక్కువ రేట్లు కొని ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ రేట్లకు అమ్మేస్తారు. రాష్ట్రంలో వరదలు వస్తే ఆ రాష్ట్రంలో ఉన్న పంటను ఇతర రాష్ట్రాలకు వెళ్ళనివ్వకుండా ఆపే హక్కు ఆ ప్రభుత్వానికి ఉండేది. కానీ ఇప్పుడు ఆ హక్కు రాష్ట్ర ప్రభుత్వం లేకుండా పోయింది. పప్పు గింజలు, నూనె గింజలు లాంటి పంటలను కొన్ని మాత్రం కార్పొరేట్ చేతిలో ఉండేవి. ఇప్పుడు అన్ని పంటలు కార్పొరేట్ చేతికి వదిలేశారు. రైతు మందీ వ్యవస్థలో సరుకు అమ్ముకుంటే ట్యాక్స్ విధించారు. కానీ ఇప్పుడు రైతు అమ్ముకుంటే ట్యాక్స్ కట్టనవసరం లేదు. ప్రభుత్వం పూర్తిగా మందీ వ్యవస్థని రద్దు చేద్దామని చూస్తుంది. కానీ ఇక్కడ మందీ వ్యవస్థలో కనీసం మద్దతు ధర ఉంటుంది. బయట రైతు పంట అమ్ముకుంటే కనీస మద్దతు ధర రావచ్చు, రాకపోవచ్చు. ఈ బిల్లు గురించి ప్రభుత్వం ఏం మాట్లాడుతుందో తెలుసుకుందాం. 2019లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ కొత్త వ్యవసాయ బిల్లును తీసుకొస్తాం అని రాసిపెట్టింది. కానీ ఇప్పుడు మేం తీసుకొస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని బీజేపీ ప్రభుత్వం అడుగుతుంది. రైతు ప్రైవేటు కంపెనీలతో మాట్లాడుకొని తనకు నచ్చిన రేట్లకు అమ్ముకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల విదేశీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తాయి అని ప్రభుత్వం చెప్తుంది. ఈ బిల్లు చిన్న మరియు సన్నకారు రైతులకు బాగా ఉపయోగపడుతుంది. ప్రైవేటు కంపెనీలతో ముందుగా మాట్లాడుకొని తమకు నచ్చిన రేట్లకు అమ్ముకోవచ్చు. ఈ విధంగా సప్లై చైన్ అనేది పెరుగుతుంది. చాలామంది వ్యవసాయ సరుకులు నిల్వ ఉంచి తర్వాత ఎక్కువ రేట్లకు అమ్ముతారు. వీళ్ళకి చిక్కుపడుతుందని ప్రభుత్వం చెప్తుంది. పంట వేయకముందే ప్రైవేటు కంపెనీలతో రైతు సంబంధం ఏర్పరచుకోవచ్చు. ఇలా సంబంధం ఏర్పరచుకుంటే చట్టభద్రతను కల్పిస్తాము అని ప్రభుత్వం చెప్తుంది. ఇండియా వ్యవసాయ రంగం మీద అవగాహన ఉన్న ఎక్స్పర్ట్స్ అంటే నిపుణులు ఏమంటున్నారనేది చూద్దాం. మన దేశంలో 100% మంది రైతులు ఉంటే 6% మంది రైతులు మాత్రం మండీలోకి వచ్చి తమ పంటను అమ్ముకుంటున్నారు. అంటే మిగతా 94% రైతులు మాత్రం బయట అమ్ముకుంటున్నారు. అందుకే మన దేశంలో ఎక్కువ శాతం మంది రైతులు బిల్లుపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ముఖ్యంగా వ్యవసాయ రైతులైన హర్యానా, పంజాబ్ రైతులు మాత్రం కొత్త వ్యవసాయ బిల్లుపై ఆందోళన చేస్తున్నారు. 86% మంది రైతులు తమ రాష్ట్రంలోనే సరుకు అమ్ముకుంటున్నారు. మిగతా 24% మంది రైతులు మాత్రం ఇతర రాష్ట్రాల్లో అమ్ముకుంటున్నారు. మన దేశంలో రైతుకు కనీసం మద్దతు ధర ఎందుకు కల్పించడం లేదని కనీస మద్దతు ధర చట్టం కల్పించడం ద్వారా రైతులకు ఆత్మహత్యలు చాలా వరకు తగ్గుతాయి. 2016, 17, 18 ఆర్బీఐ లెక్కల ప్రకారం 0.4% మాత్రమే ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసింది. ఎందుకు పెట్టుబడులు పెట్టట్లేదు? ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు చేస్తున్నారు అని ఎక్స్పర్ట్స్ అడుగుతున్నారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన చట్టం అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో ఉన్నాయి. కానీ అది అంత అభివృద్ధి చెందలేదు. అది పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. అక్కడ రైతులు ఆత్మహత్యలు ఇంకా పెరిగాయి కానీ తగ్గలేదు. మరి ఎందుకు ఈ చట్టం తీసుకొస్తున్నారని రైతు సంఘాలు, ప్రతిపక్ష నాయకులు అడుగుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై కిసాన్, జై జవాన్, జై హింద్.